వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం డే 2లో సందర్భంగా స్పోకెన్ ఇంగ్లీష్లో భాగంగా ఈరోజు మనం ఈ వీడియోలో గలగల సూత్రంతో స్పోకెన్ ఇంగ్లీష్ అనేది నేర్చుకుందామండి. ఎస్, మనం వింటున్నది నిజమే. గలగల సూత్రంతో స్పోకెన్ ఇంగ్లీష్ అంటే ఎక్కడైతే ఇంగ్లీష్ పదాలలో మనకు గలగల అనే అర్థం వస్తుందో అక్కడ మనము ఏ పదాన్ని ఉపయోగిస్తే ఈ యొక్క అర్థం వస్తుంది అనే దాన్ని బట్టి మనము కాన్వర్జేషన్ అనేది చేయాలండి ఇంగ్లీష్లో. కాబట్టి పెద్ద గ్రామర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనకు అవసరం లేకుండా చాలా సింపుల్గా మనం ఇంగ్లీష్ నేర్చుకునే ప్రయత్నం అనేది ఈ వీడియోలో చేద్దామండి. కాబట్టి ఎటువంటి గ్రామర్ అనేది మనకు అవసరం లేదు. సో ఫస్ట్ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఇక్కడ గల గల అంటే క్యాన్ అని గుర్తుపెట్టుకోవాలి. గల గల అంటే సిఏఎన్ కెన్ అని గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు మనకు తెలిసింది గలగల మీనింగ్ ఏంటి, కెన్. సో మనము ఆల్రెడీ డే 1లో ప్రీవియస్ వీడియోలో మనము బేసిక్ చెప్పాము. ఏం ఫ్రేమ్ 1+2+3 అనేది గుర్తుపెట్టుకోమన్నాను. ఎవరైనా ఆ వీడియో చూడకపోతే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో దాని యొక్క లింక్ ఇవ్వడం జరుగుతుంది. ఆ డే 1కి సంబంధించి ఖచ్చితంగా బేసిక్ వినండి, చూడండి. 1+2+3 ఫ్రేమ్ను గుర్తుపెట్టుకోవడం అని చెప్పడం జరిగింది. 1 అంటే మనకు ఆల్వేస్ సబ్జెక్ట్ ఉంటుంది, 2 అంటే వర్బ్ వస్తుంది, 3 అంటే ఆబ్జెక్ట్ వస్తుంది అని గుర్తుపెట్టుకోవాలి. మనం ఇప్పుడు ఫస్ట్ ఇంగ్లీష్లో సెంటెన్స్తో మనం స్టార్ట్ చేయాలి అంటే సబ్జెక్ట్తో స్టార్ట్ చేయాలి. ఏంటంటే అవి ఐ, వి, అలాగే యు, అలాగే దే, అలాగే ఈ, షీ, అలాగే ఇట్. ఈ 7 పదాలను ఫస్ట్ ఉపయోగించాలి. ఓకేనా? ఉపయోగించి వీటి పక్కకు మనం ఏం చేయాలి అంటే కెన్ అనేది వాడాలి. సింపుల్గా కెన్ అనేది ఉపయోగించాలి. అర్థమవుతుందా? సో ఐ, వి, యు, దే, ఈ, షీ ఇట్లా పక్కకు ఏం ఉపయోగించాలి? మనము కెన్ ఉపయోగించాలి. ఓకేనా? కెన్ తర్వాత మనం ఏం వాడతాము అంటే ఏదైనా వర్బ్ 1ని తీసుకోవాలి. వర్బ్ 1ని తీసుకోవాలి. ఇక చివరి 3వ ప్లేస్లో ఏం చేస్తాము మనం అంటే మనము ఏ యాక్షన్ చేయాలనుకుంటున్నామో ఆ పదాలను 3వ ప్లేస్లో కలపాలి. ఫస్ట్ మనం ప్రాక్టీస్ చేస్తూ ఉన్నప్పుడు ఎలా ప్రాక్టీస్ చేయాలనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అది ఎలా మనం ప్రాక్టీస్ చేయాలనేది నేను చెప్తాను. సో గలగల అంటే అర్థం మనకి ఏం తెలిసింది, కెన్ అని తెలిసింది. మనము ఫస్ట్ ప్రాక్టీస్ చేయాలనుకున్నప్పుడు ఇలా ప్రాక్టీస్ చేయాలండి. ఐ, వి, యు, అలాగే దే, ఇలా మనం ప్రాక్టీస్ చేయాలండి. సింపుల్ టెక్నిక్. వీటి పక్కకి ఏం వాడుతున్నాం మనం? కెన్. అలాగే ఈ, షీ, ఇట్, ఈ 7 వర్డ్స్ పక్కకు మనము కెన్ అనేది చెప్పాలి ఫస్ట్. అది ఏ మీనింగ్ అవుతుందా ఏంటో మనకు అవసరం లేదండి. ఐ కెన్ నేను గలను అర్థం వచ్చేసింది ఇక్కడ. వి కెన్ మేము గలము, యూ కెన్ దే కెన్, ఈ కెన్, షీ కెన్, ఇట్ కెన్. అంటే గలగల అంటే అర్థం ఏంటి అంటే తెలుగు వాక్యం లోపల ఏ సెంటెన్స్లోనైనా సరే గలగల అనే అర్థం వస్తే దానికి మనం సింపుల్గా కెన్ను ఉపయోగించాలి. ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ నేను పాట పాడగలను. చూడండి, నేను పాట పాడగలను, గల అని అర్థం వస్తుంది. నేను నా స్నేహితునితో మాట్లాడగలను, నేను హైదరాబాదు వెళ్ళగలను, నేను ఢిల్లీకి వెళ్ళగలను, నేను ఇంగ్లీష్లో రాయగలను. అంటే ఇలా తెలుగు సెంటెన్స్ లోపల ఏ సెంటెన్స్లోనైనా సరే గల గల అనే అర్థం వచ్చినప్పుడు మనం ఇంగ్లీష్లో సింపుల్గా కెన్ అనేది వాడాలి అనేది గుర్తుపెట్టుకోవాలండి. మనము ఇలా అనాలి. ఒక 2-3 టైమ్స్ మనం ప్రాక్టీస్ చేసుకోవాలండి. ఐ కెన్, వీ కెన్, యూ కెన్, దే కెన్, ఈ కెన్, షీ కెన్, ఇట్ కెన్. అంటే మొదట స్లోగా చదువుకోవాలి, తర్వాత మనం స్పీడ్ పెంచాలి. ఐ కెన్, వీ కెన్, యూ కెన్, దే కెన్, ఈ కెన్, షీ కెన్, ఇట్ కెన్. అంటే ఇలా స్పీడ్ పెంచడం వల్ల మనం మాట్లాడుతున్నప్పుడు మన ఫ్లోయింగ్ అనేది పెరుగుతుంది. స్పీడ్నెస్ సెంటెన్సెస్ అనేది స్పీడ్గా వస్తాయి మనకు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఎస్, ఇప్పుడు చూడండి, ఐ కెన్ అంటే నేను గల, ఏం గల? నేను ఆడగలను. ఆడు అంటే ఏంటండి? ప్లే. ఆల్రెడీ వర్బును ఎలా గుర్తుపట్టాలో తా సూత్రం అనేది చెప్పడం జరిగింది. ఇది డే 1లో చెప్పడం జరిగింది. ఆ డే 1
చూడని వాళ్ళు దయచేసి ఫస్ట్ ఆ వీడియో, బేసిక్ వీడియో అది చూడండి తప్పకుండా. సో ప్లే, ఇప్పుడు చూడండి, ఐ కెన్ ప్లే, నేను ఆడగలను. వీ కెన్ ప్లే, మేము ఆడగలము. యూ కెన్ ప్లే, మీరు ఆడగలరు లేదా నీవు ఆడగలవు. దే కెన్ ప్లే, వాళ్ళు ఆడగలరు. ఈ కెన్ ప్లే, అతడు ఆడగలడు. షీ కెన్ ప్లే, ఆమె ఆడగలదు. ఇట్ కెన్ ప్లే, అది ఆడగలదు. అంటే ఇది ప్రాక్టీస్ లో తీసుకోవాలి. ఇటు అనే దానిని మనుషులకు వాడొద్దు అనేది మనం ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ చెప్పాం డే 1లో. కాబట్టి ఇది ప్రాక్టీస్ లో మీరు అనండి, తప్పేం లేదండి. ప్రాక్టీస్ లో ప్రాక్టీస్ కోసము మనము వాడొచ్చు. ఓకేనా? కాబట్టి తప్పు ఒప్పులు, రైట్ రాంగ్ల మీద దృష్టి పెడితే ఇంగ్లీష్ రాదండి. ఇట్ మే బి రైట్ ఆర్ రాంగ్, ఏదైనా పర్వాలేదు, తప్పైనా ఒప్పైనా మనం ఇంగ్లీష్లో మాట్లాడడం అనేది కావాలి ఇక్కడ. కాబట్టి మనము మొదట ప్రాక్టీస్ చేసుకోవాలి ఇలా. కాబట్టి ఇప్పుడు చూడండి, ఒక వర్బుని తీసుకొని మనం ఇలా చేసాం. ఇట్లా ఇంకొక వర్బుని తీసుకున్నాం అనుకోండి మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, మనం పాటలు బాగా పాడగలుగుతాం అనుకోండి. ఏంటంటే పాడు అంటే ఏంటి, సింగ్. సింగ్, నేను పాట పాడగలను. ఐ కెన్ సింగ్ ఏ సాంగ్. మేము పాట పాడగలము. వీ కెన్ సింగ్ ఏ సాంగ్. మీరు పాట పాడగలరు. అవునండి, మీకు ఆ కెపాసిటీ ఉంది, మీరు కంపల్సరీ పాడగలరు. యూ కెన్ సింగ్ ఏ సాంగ్. వాళ్ళు పాడగలరు. దే కెన్ సింగ్ ఏ సాంగ్. అతడు పాడగలడు. ఈ కెన్ సింగ్ ఏ సాంగ్. ఆమె పాడగలదు. షీ కెన్ సింగ్ ఏ సాంగ్. ఇట్ అంటే ఇట్ను ప్రాక్టీస్ లో చెప్పండి అంతే. ఓకేనా? ఇట్ కెన్ సింగ్ ఏ సాంగ్ అని. ఇట్ను మనుషులకు వాడొద్దు. ఇది ఒకటి వెరీ వెరీ ఇంపార్టెంట్. దీని మైండ్లో గుర్తుపెట్టుకోండి మనం ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు. సో ఇప్పుడు ఇక్కడ ఏమొచ్చేసిందండి, ఒక వర్బు మీద, సింగిల్ వర్బు మీద మనం ఎన్ని సెంటెన్స్ తయారు చేసాం ఇక్కడ మనం టోటల్గా ఒక 7 ప్రాక్టీస్ చేసామండి. ఓకేనా? ఇట్లా డైలీ మనం మనకు తెలిసిన, మనకు గుర్తున్న చిన్న చిన్న వర్బులను తీసుకొని ఇలా ప్రాక్టీస్ చేయాలండి. ఓకేనా? ఇప్పుడు అలాగే మనం గమనించినట్లయితే, సో లర్న్ అనేది తీసుకుందాం. లర్న్, LEARN. లర్న్ అంటే నేర్చుకును అని అర్థం తెలుగులో. నేను ఇంగ్లీష్ నేర్చుకోగలను. ఐ కెన్ లెర్న్ ఇంగ్లీష్. ఇప్పుడు నేను అంటే ఏంటండి, ఐ. మీకు తెలుసు ఇది ఆల్రెడీ. వి అంటే మేమని, యు అంటే మీరు అని, దే అంటే వాళ్ళు అని, ఈ అంటే అతడు అని, షీ అంటే ఆమె అని, ఇట్ అంటే అది లేక ఇది. అంటే ఇది వస్తువులకు వాడతాం, వస్తువులు, జంతువులు లేదా మనుషులకు తప్ప. ఇప్పుడు చూడండి, నేను అంటే ఏమంటాం మనం, ఐ. గల అంటే ఏంటి, కెన్. పాడు నేర్చుకును అంటే ఏంటి, లెర్న్. నేను నేర్చుకోగలను. ఐ కెన్ లెర్న్. ఓకేనా? ఐ కెన్ లెర్న్. ఏం నేర్చుకోగలవు, సింగింగ్ నేర్చుకోగలవు, ఇంగ్లీష్ నేర్చుకోగలవు, లేదా ఇంకేదైనా నేర్చుకోగలుగుతాను అని చెప్పేటప్పుడు ఇట్లా మనం ఉపయోగించాలండి. అంటే గలగల అని అర్థం గుర్తుపెట్టుకోవాలి. గలగల ఈజ్ ఈక్వల్ టు కెన్. మేము, వీ కెన్ లెర్న్, యూ కెన్ లెర్న్, దే కెన్ లెర్న్, ఈ కెన్ లెర్న్, షీ కెన్ లెర్న్, ఇట్ కెన్ లెర్న్. ఇలా మనము ఈ గలగల సూత్రము సహాయంతో ఈ తెలుగు లోపట ఏ సెంటెన్స్లోనైనా సరే గలగల అని అర్థం రావాలి అనుకుంటే, లేదా నీ కెపాసిటీ అంటే నీ కెపాసిటీ, నువ్వు ఇది చేయగలవు అని కాన్ఫిడెన్స్గా చెప్పే సెంటెన్సెస్ని మనం కెన్తో చెప్తామండి. అంటే రిక్వెస్ట్కు వాడతాం, నీ స్కిల్ని, నైపుణ్యాన్ని ప్రదర్శించడం కోసం వాడతాం, నీ ఎబిలిటీ, నీ కెపాసిటీ, నువ్వు ఇది చేయగలుగుతావు, అరే నువ్వు చేయగలుగుతావు అని అడుగుతూ ఉంటారు చాలామంది. లేదు లేదు నేను కంపల్సరీ చేయగలుగుతా, నాకు నమ్మకం ఉంది అంటే నువ్వు చేయగలిగే పనులను కెన్ ద్వారా మనం ఇంగ్లీష్లో చెప్తూ ఉంటామండి. ఓకేనా? కాబట్టి మనము దాన్ని గ్రామర్లో చెప్పినట్లుగా రకరకాలుగా ఎబిలిటీ అని, కెపాసిటీ అని అవన్నీ నేర్చుకుంటూ పోతే మనం గ్రామర్లోకి వెళ్తాం తప్ప ఇంగ్లీష్ మాట్లాడే ప్రయత్నం అనేది మొదలు పెట్టాం. కాబట్టి మనం ఫస్ట్ స్టెప్ వేయడం చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా? సో కాబట్టి ఈ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్లో మనం గ్రామర్ చెప్పడం మన ఉద్దేశం కాదు, మిమ్మల్ని ఇంగ్లీష్లో మాట్లాడిపించే ప్రయత్నం ఎలా అనేది మొదటి స్టెప్ అనేది మనం వేస్తూ ఉన్నామండి. ఓకేనా? ఇంకా కెన్ గురించి చెప్పాలంటే చాలా ఉందండి. ఓకేనా? కానీ ఫస్ట్ స్టెప్లో మనం ఏం చేస్తామంటే వాటిని ఎలా ఉపయోగించాలి అనే బేసిక్ మాత్రమే మనం నేర్చుకుంటున్నాం. కాబట్టి ఇలా రోజు మీరు మైండ్లో ఐ కెన్, వీ కెన్, యూ కెన్, దే కెన్, ఈ కెన్, షీ కెన్, ఇట్ కెన్ ఇలా మనం వాడడం మొదలు పెట్టాలి. అంటే కంపల్సరీ మనము మొదట
సబ్జెక్ట్ అనేది ఉండేటట్టు చూసుకోండి. సబ్జెక్ట్ ఎన్ని 7. ఈ సబ్జెక్ట్ల పక్కకే దీనికి ప్లస్ ఏం చేయండి, వర్బ్ను వాడండి. అంటే హెల్పింగ్ వర్బ్ లేదా మెయిన్ వర్బ్ను. సో హెల్పింగ్ వర్బ్ను లేదా దీని పక్కకే మెయిన్ వర్బ్ను కూడా వాడవచ్చు. అర్థమవుతుందా? సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఏమని చెప్పుకున్నాం మనము అంటే సబ్జెక్టు వర్బు 1+2 ఫార్ములా, సబ్జెక్టు వర్బు. ఓకేనా? ఈ 2 పదాలను మనము కూడగట్టలితే చాలండి. సబ్జెక్ట్ చెప్పండి, దాని పక్కకి ఏముండాలి, కంపల్సరీ రెండో ప్లేస్లో వర్బ్ ఉండాలి. ఓకేనా? మిగతాది మనం ఏం చెప్పాలనుకుంటే దీన్ని తలిగేసుకుంటూ పోండి, ప్లస్ 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 ఏమైనా వేసుకోండి. దాని సీక్వెన్స్ ఏమొద్దండి. ఓకేనా? సో సీక్వెన్స్ చూస్తే మళ్ళీ గ్రామర్లోకి వెళ్తాం. గ్రామర్లోకి వెళ్తే మళ్ళీ ఇక ఆ గ్రామర్ పార్ట్స్ అన్ని ఆర్టికల్స్, టెన్సెస్ ఇవన్నీ నేర్చుకోవాలి. పార్ట్స్ ఆఫ్ స్పీచ్, యాక్టివ్ స్పెషల్, ఇక రకరకాల ఇబ్బందులు చేస్తాయి మనకు. కాబట్టి అదంతా గోల్ వద్దు, మనకు గ్రామర్ గోల్ అనే వద్దు. కాబట్టి సింపుల్గా సబ్జెక్ట్ పక్కకు వర్బ్ ఉండేటట్టు చూసుకోండి. మనం ఒక టెక్నిక్ చెప్పినాం. ఏంటి అంటే ఈ యొక్క సబ్జెక్టు వర్బు రెండింటి మధ్యలో ఏం వాడమని చెప్పినాం, హెల్పింగ్ వర్బ్స్. అంటే హీరోయిన్కి హెల్ప్ చేసే వాళ్ళే వీళ్ళ స్నేహితులు, హెల్పింగ్ వర్బ్స్ అన్న. హెల్ప్ చేస్తారు వీళ్ళు సెంటెన్స్ బిల్డ్ చేయడానికి, సెంటెన్స్ను ఇంకా అందంగా తయారు చేయడం కోసం. సో ఈ హెల్పింగ్ వర్బ్స్ యూజ్ చేస్తూ ఉంటాను. కాబట్టి సింపుల్ ఇలా గుర్తుపెట్టుకొని చాలా మనకు. ఓకేనా? సో ఈ టోటల్ హెల్పింగ్ వర్బ్స్ మొత్తం 24 అండి. 24 అన్నింటిని కూడా మనం నేర్పిస్తాం మనం 45 డేస్లో ఒకట. ఓకేనా? కాబట్టి ఇలా మీరు యూజ్ చేయడం అనేది మొదలు పెట్టండి. ఎస్, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కెన్ అంటే గలగల. సో గలగల అనే అర్థంలో మనం కెన్ను వాడాలని అర్థమైపోతుంది ఈజీగా. ఇది మనము సాధ్యమయ్యే పనులకు చెప్పే ప్రయత్నంలో మనము కెన్ని యూజ్ చేయాలని మనకు తెలుస్తూ ఉందండి. సరే, సాధ్యమవుతుందా, అది ఇంకేమవుతుందా మనకు అవసరం లేదండి. మీరు సింపుల్గా కెన్ని ఎలా వాడాలి, ఇది గలగల అనే మీనింగ్ వస్తే కెన్ని వాడాలి అనేది మన మైండ్లో గుర్తుపెట్టుకుంటే సరిపోతుందండి. కాబట్టి డైలీ మీరు ఇలా సింపుల్గా ప్రాక్టీస్ చేయండి. మళ్ళీ కెన్ని ఇంకా డీప్గా ఎలా యూజ్ చేయాలి, దాన్ని ఇంకా ఎలా నేర్చుకోవాలి అనేది మీరు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. కామెంట్ చేసిన తర్వాత కెన్ను మేము పర్ఫెక్ట్ నేర్చుకున్నాము, ఇంకా దాన్ని ఇంకా ఎలా వాడాలి అనేది మీరు మీ ఇంట్రెస్ట్ చూపిస్తే ఖచ్చితంగా దీని గురించి ఇంకా రకరకాలుగా ఎన్ని పద్ధతులుగా ఉందో ప్రపంచ ఇంగ్లీష్ భాష మొత్తంలో ఒక కెన్ను ఎలా వాడతారో వాటి అన్ని టైప్స్ అనేది మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కానీ మొదట నా ప్రయత్నం ఏంటి అంటే ఇంగ్లీష్ 0 ఉన్నటువంటి విద్యార్థులకు కావచ్చు లేదా మిగతా ఎవరైనా కావచ్చు, సో వాళ్ళను కనీసము దీని పట్ల కమెంటింగ్ రావాలి, వాళ్ళు కనీసం దీని పట్ల మాట్లాడగలగాలి, కనీసం ఇది అవగాహన రావాలి అనే కాన్సెప్ట్ తోటి ముఖ్యంగా తెలుగు మీడియం విద్యార్థులను దృష్టి పెట్టుకొని మనం ఈ క్లాసెస్ చేస్తూ ఉన్నాం. కాబట్టి దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మరింత మందికి చేరే విధంగా ఖచ్చితంగా మీ స్నేహితులందరికీ రిఫర్ చేయండి, షేర్ చేయండి అని మీ అందరికీ తెలియజేస్తూ